ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ రాండి, వచ్చి చూడండి. చాలా బాగుంది ప్లేస్. ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు, ఇక్కడే చేసుకొని తినిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో స్వామి అయితే నాకు నిమ్మపండు పూలు అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, నీట్గా అయితే కవర్ చేశాను వీడియో. చూడండి, అమ్మవారి ముందరే స్వామివారు కూడా ఉన్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా నీట్గా. నేనైతే చాలా టైం తీసుకొని వాళ్ళని అడిగి వీడియో తీసుకుంటానని చెప్పేసి అడిగి వీడియో అయితే క్లియర్గా ఫుల్ కంప్లీట్గా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే వీడియో మొత్తం కవర్ చేశాను అందరికీ క్లీన్గా చూపించాలని చెప్పేసి. ఇంకా నేను బెటర్గా ట్రై చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి మిస్ చేయకుండా, ఓకేనా. ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా. సో ఇది స్టార్టింగ్ కాబట్టి ఏదన్నా మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ అమ్మవారి ఎదురుగ్గా వచ్చేసి ఇట్లా స్వామివారు ఉంటారు. వెనకాలే మనకి అమ్మవారి వాహనం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి వాహనం అనేది అమ్మవారి గర్భగుడికి ఎదురుగానే, మన ముత్యాలమ్మ దేవత గర్భగుడి ఎదురుగానే మనకి అమ్మవారి వాహనం అయితే చూస్తున్నారు కదా, సింహవాహనము. చాలా బాగా ఉంది చూడండి, నీట్గా చూపిస్తున్నాను. సో క్లియర్గా చూపించాను చూడండి, కరెక్ట్గా అమ్మవారికి ఎదురుగానే వాహనం అనేది ప్రతిష్టాపించారు. చూడండి నీట్గా మొత్తం గుడి మొత్తం కవర్ చేశాను క్లీన్గా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కంకణాలు అనేటివి కడుతూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గంధము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఎవరికి కావాల్సినంత వాళ్ళు పేపర్లో వేసుకొని పోతుంటారు. అమ్మవారి ఫోటో కూడా ఉంది చూడండి ఇక్కడ. అమ్మవారికి పూజ చేసిన తర్వాత వాడిండేటువంటి కుంకుమ, గంధము ఇక్కడైతే భక్తాదులు పేపర్లో వేసుకొని తీసుకొని పోతుంటారు. ఈ ప్లేస్లో ఉంటుంది అది. సో పక్కనే మనకి ఈ పెద్దయ్య గారు వచ్చేసి పక్కన కంకణాలు ఉన్నాయి చూడండి. ఈ పెద్దయ్య వచ్చేసి కంకణాలు అనేవి కడుతూ ఉంటారు మనకి. ఒక కంకణం వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మనం దర్శనం చేసుకొని లాస్ట్ ఎవరి గాలో వాళ్ళు పసుపు, కుంకుమ వేసుకుంటూ ఉంటారు. సో మనము పూజారి దగ్గర అడగాల్సిన పని ఉండదు, ఇక్కడ కూడా వేసుకొని పోవచ్చు అనమాట, అర్చన చేసినటువంటిదే. సో ఇక్కడ దర్శనం అయిపోతుంది, మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయట ఎట్లుంది ఏమనేది కూడా మీకు చూపిస్తాను. బయట కూడా కాంపౌండ్ ఉంది, ఇక్కడ దీపాలు పెట్టలేని వాళ్ళు బయట దీపాలు పెట్టే కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా అయితే బయటికి మనము ఇట్లా బయటకు వస్తానే ఎగ్జిట్ అయితేనే